గుడ్ ఆఫ్టర్‌నూన్. లాస్ట్ క్లాస్‌లో మనం లూప్స్ గురించి చెప్పుకోవడం జరిగింది. లూప్స్‌లో డూ వైల్ అండ్ వైల్ లూప్. నెక్స్ట్ ఫర్ లూప్. డూ వైల్‌కి స్మాల్ డిఫరెన్స్. డూ వైల్ ఏంటంటే ఫస్ట్ లూప్‌లో ఉన్న కోడ్‌ని రన్ చేసి నెక్స్ట్ చెక్ చేస్తుందన్నమాట. నెక్స్ట్ కండిషన్ ట్రూ అయితేనే మళ్ళా ఇంకోసారి లూప్‌లో ఉన్న కోడ్‌ని రన్ చేస్తది. ఇక్కడ కండిషన్‌లో ఉన్న ఐ మీన్ లూప్‌కి సంబంధించిన కండిషన్ గనుక ఫాల్స్ అయితే లూప్‌లో ఉన్న కోడ్‌ని మళ్ళా రన్ చేయదు. ఇక్కడ లూప్‌లో ఉన్న కోడ్ ఒక్కసారి కంపల్సరీగా రన్ అవుతది. కండిషన్ ట్రూ అయినా, ఫాల్స్ అయినా ఏదైనా సరే, అంటే కండిషన్ ఫాల్స్ అయినా సరే, ఒక్కసారి లూప్‌లో ఉన్న కోడ్ రన్ అవుతది. నెక్స్ట్ టైమ్ రన్ అవ్వాలి అంటే, రిపీట్ అవ్వాలి అంటే కండిషన్ ట్రూ అవ్వాలి. బట్ వైల్ లూప్ కండిషన్ ట్రూ అయితేనే రన్ అవుతది. లేదంటే లేదు. ఫర్ లూప్ కూడా ఆల్‌మోస్ట్ సేమ్ వైల్ లూప్ లాగే ఉంటుంది. ఓకే. ఇంకా దానికి సంబంధించి కొన్ని టాపిక్స్ అండ్ ఇక్కడ ఫర్ లూప్‌లో వచ్చేసి 3 స్టేట్మెంట్స్ ఉంటాయి. వాటిని మనం అక్కడే డిక్లేర్ చేసుకోవచ్చు. ఓకే. అని మనం చెప్పుకున్నాం. గుడ్. నెక్స్ట్ ఇంకా ఇన్ఫినిటీ లూప్. అంటే లూప్‌ని ఇన్ఫినిటీ టైమ్స్ అంటే ఎండ్‌లెస్ లూప్ రన్ చేయాలి అనుకుంటే మనకి ఇక్కడ కొన్ని పద్ధతులున్నాయి. ఓకే. ఎలా చేయొచ్చు? కండిషన్‌ని ఆల్‌వేస్ ట్రూ అయ్యేటట్టు చూడాలి. కండిషన్ ఆల్‌వేస్ ట్రూ అయ్యేటట్టు చూడాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇదే లూప్ తీసుకుంటే ఇక్కడ రిమైనింగ్ ఓకే. వైల్ లూప్ కూడా ఉంచుదాం. ఇక్కడ ఫర్ లూప్ తీసుకుంటే ఈ ఫర్ లూప్ మనకి జస్ట్ 11 టైమ్స్ క్లోజ్ చేయలేదు. ఓన్లీ ఇది మనకి 11 టైమ్స్ రిపీట్ అయింది. బట్ ఇక్కడ మనము సమ్ కండిషన్ రాసాం కాబట్టి ఆడ్ నంబర్స్ ఆర్ ఈవెన్ నంబర్స్ అన్నాం కాబట్టి అది కొన్ని లైన్స్‌ని స్కిప్ చేసింది. ఓకే. గుడ్. ఇలా. బట్ ఇది ఇన్ఫినిటీ లూప్ అంటే ఈ మనం ఇక్కడ రాసిన ఎక్స్‌ప్రెషన్ ఏదైతే ఉందో, లేదా మనం ఇక్కడ రాసిన కండిషన్ ఏదైతే ఉందో ఆల్‌వేస్ ట్రూ అవ్వాలి. ఫాల్స్ అయ్యే ఛాన్సే ఉండకూడదనమాట. అప్పుడు మనకది ఇన్ఫినిటీ లూప్ అవుతుంది. ఎలా? ఇప్పుడు దీన్ని ఇంక్రిమెంట్ చేయలేదనుకోండి మనం. ఇంక్రిమెంట్ చేయలేదనుకోండి. ఇప్పుడేమవుతది? ఆల్‌వేస్ ట్రూ అయిపోతది. ఆల్‌వేస్ ఇది i అనేది ఎప్పటికి జీరోనే ఉంటది. అది పెరగదు. ఇది ఎప్పుడు ట్రూ అవుతూనే ఉంటుంది. మనకి ఇది రన్ చేస్తే ఇన్ఫినిటీ టైమ్స్ అది ఎండ్‌లెస్ లూప్ అయిపోతుందనమాట. సమ్ టైమ్స్ అప్లికేషన్స్ కూడా క్రాష్ అవుతాయి చూడండి. 0000 ఆన్ 000 వచ్చేస్తూ ఉంటుంది. 0 ఎందుకుంటుంది అంటే మనం ఐని ప్రింట్ చేసాం. ఐ ఆల్‌వేస్ జీరోనే ఉంటుంది. అందుకే ఇది ఎప్పుడు ట్రూ వస్తుంది. అలా. లేదు ఇక మనము దీన్ని ఇంక్రిమెంట్ చేసాం. బట్ ఇక్కడ మనం రాసే కండిషన్ ఏదైతే ఉందో అది ట్రూ అయ్యేటట్టు చేస్తాం. ఆల్‌వేస్ ట్రూ. అంటే ఆల్‌వేస్ ట్రూ అవ్వాలి అంటే మరిప్పుడు దీన్నేం చేయాలి? ఇక్కడ రకరకాలుగా చేయొచ్చు. ఐ గ్రేటర్ థాన్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు 1 ఆర్ 0 అన్నామనుకోండి. ఫినిష్. ఓకే. ఇలా రకరకాలుగా మనం దాన్ని ఇన్ఫినిటీ లూప్ చేయొచ్చు.
నంబర్స్ ప్రింట్ అవుతూనే ఉంటాయి. ఓకే. ఇన్ఫినిటీ అన్నమాట. ఇన్ఫినిటీ టైమ్స్. సో నేను బ్రేక్ చేస్తున్నాను. బ్రేక్ అవ్వట్లేదు. బ్రేక్ అవ్వట్లేదు ఇది. టెర్మినేట్ అవ్వట్లేదు ఇక్కడ. నేను క్లోజ్ చేస్తున్నాను. సో క్లోజ్ చేసేసాను. గుడ్. సో ఆ విధంగా మనం రకరకాలుగా చేసుకోవచ్చు. అలా ఇన్ఫినిటీ లూప్ ఉన్నప్పుడు మనం ఏదైనా మధ్యలో కావాలనుకుంటే బ్రేక్ చేయొచ్చు. ఇన్ఫినిటీ లూప్స్ పెట్టుకొని దేనికైనా సరే దాన్ని మనం బ్రేక్ అనే స్టేట్మెంట్‌ని యూజ్ చేసి బ్రేక్ చేయొచ్చు మధ్యలో. ఈ లూప్ కంప్లీట్ అవ్వట్లేదు. ఏదైనా సందర్భం వచ్చినప్పుడు దాన్ని బ్రేక్ చేయొచ్చు. అంటే ఎలా? చూడండి. ఇఫ్ I ఈజ్ ఈక్వల్ 100 అయితే బ్రేక్. లేదా 10 అయితే బ్రేక్. అంటే ఇది ఈ ఫర్ లూప్ ద్వారా ఈ ప్రోగ్రామ్ అన్‌లిమిటెడ్‌గా నంబర్స్‌ని జనరేట్ చేయగలుగుతుంది. బట్ మనం 10 వరకే ఈ లూప్‌ని బ్రేక్ చేసేస్తున్నాం. 10 వరకే. అంటే మధ్యలో బ్రేక్ చేసేస్తున్నాం అన్నమాట. సో బ్రేక్. ఓన్లీ 10 నంబర్స్ జనరేట్ చేస్తుంది. బయటికెళ్ళిపోతుంది. అంటే బ్రేక్ యూజ్ చేసాం. ఇప్పుడేమవుతుందంటే బ్రేక్ యూజ్ చేస్తే లూప్‌లో ఉన్నప్పుడు అది ఫర్ లూప్ కావచ్చు, వైల్ లూప్ కావచ్చు. ఈ కండిషన్‌తో సంబంధం లేకుండా మామూలుగా ఈ లూప్ ఎంతవరకు రన్ అవుతది? ఈ కండిషన్ మనం రాసిన కండిషన్ ఫాల్స్ అయ్యే వరకు. ఈ లూప్ రన్ అవుతూనే ఉంటుంది. మధ్యలో మనం లూప్‌ని బ్రేక్ చేయాలి అనుకుంటే, లూప్‌ని స్టాప్ చేసేయాలనుకుంటే మనం బ్రేక్‌ని యూజ్ చేసుకోవచ్చు. ఓకే. అదే. సో సందర్భం ఏదైనా కావచ్చు. ఓకే. నెక్స్ట్. బ్రేక్ మనం స్విచ్ కేసెస్‌తో యూజ్ చేస్తాం. స్విచ్‌లో యూజ్ చేసాం బ్రేక్. అలానే లూప్‌లో కూడా మనం బ్రేక్‌ని ఈ విధంగా మనం యూజ్ చేసుకోవచ్చు రకరకాలుగా. ఓకే. సో కంటిన్యూ ఉంది ఇంకోటి మనకి. బ్రేక్ కాకుండా కంటిన్యూ అనేది కూడా ఉంది. కంటిన్యూ కంటిన్యూ స్టేట్మెంట్ ఏ విధంగా ఉపయోగపడుతుందో చూద్దాం. ఇక్కడ నేనేం చేశానంటే ఈ లూప్ ప్రెజెంట్ ఈ ప్రోగ్రామ్ అయితే అన్‌లిమిటెడ్ నంబర్స్‌ని జనరేట్ చేయగలుగుతుంది. బట్ ఇక్కడ మధ్యలో బ్రేక్ చేశాను. మధ్యలో దాన్ని బ్రేక్ చేయడం జరిగింది. సో నాకు 10 నంబర్స్ చాలు అని చెప్పేసి 10 దాకా ఆ పని చేసి అక్కడ దాకా నుంచి కంటిన్యూ అవ్వద్దు అని చెప్పేసి బ్రేక్ చేశాను. అలా కాకుండా మనకి కంటిన్యూ అనేది కూడా ఒకటుంది. ఏంటంటే ఇఫ్ I ఈజ్ ఈక్వల్ 5 I ఈజ్ ఈక్వల్ 5 అయితే I ఈజ్ ఈక్వల్ 5 అయితే కంటిన్యూ. ఇలా. ఇదేం చేస్తుంది అంటే ఈ కంటిన్యూ ఏం చేస్తదంటే స్కిప్ చేస్తది కొన్ని నంబర్స్‌ని. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు దీన్ని ఇక్కడ కాకుండా ఇక్కడ స్టార్టింగ్ ఇక్కడ ఉంచుతున్నాను దీన్ని. సో ఇప్పుడు ఏం చేస్తదంటే 5ని స్కిప్ చేస్తది ప్రింట్ కాకుండా. 5ని స్కిప్ చేస్తుంది. అంటే ఇక్కడ ఏమవుతుంది అంటే 5 అయింది అంటే కంటిన్యూ చేస్తుంది. అంటే దాని అర్థం ఏందంటే ఈ కంటిన్యూ తర్వాత స్టేట్మెంట్స్‌ని ఆ లూప్‌లో అంటే ఆ రౌండ్‌లో వీటిని రన్ కానివ్వదు.
ఏ రౌండ్‌లో రన్ కానివ్వదు? ఈ I5 అయ్యే రౌండ్ ఉంది గదా! ఆ రౌండ్‌లో ఈ కంటిన్యూ తర్వాత లైన్స్‌ని రన్ కానివ్వకుండా మళ్ళా మొదటి నుంచి కంటిన్యూ చేస్తుందనమాట. ఇలా కంటిన్యూ చేస్తుంది. ఓకే. ఇప్పుడు ఇది ఏ విధంగా పనిచేస్తుందో చూద్దాం. ఇక్కడ చిన్న ఒక విషయం గమనించాలి. ఏంటంటే ఈ I++ అవుతదా? కాదా? అనేది. మామూలుగా I ఇంక్రిమెంట్ అవ్వాలి అంటే ఈ స్టేట్మెంట్స్ అన్నీ రన్ అయితే, ఇవన్నీ రన్ అయిన తర్వాత అన్నిటికంటే లాస్ట్‌లో ఈ స్టేట్మెంట్ రన్ అవుతుంది. బట్ ఇక్కడ మధ్యలో స్కిప్ చేస్తున్నాం. ఇప్పుడేమవుద్ది లూప్ ప్రాబ్లమ్ అవుతదా? లూప్ సక్రమంగా జరుగుతదా? అనేది చూద్దాం. యాహ్! సో, లూప్ కరెక్ట్‌గానే జరిగింది. ప్రాబ్లమ్ ఏం లేదు. కంటిన్యూ అయిన తర్వాత I ఇంక్రిమెంట్ అయ్యింది. ఓకే. అందుకే 5 స్కిప్ అయింది. చూడండి. 4 తర్వాత 5 రాలేదు. 6 వచ్చింది. 4 తర్వాత 5 రాలేదు. 6 వచ్చింది. ఆ విషయం గమనించాలి మనం. ఓకే. ఓకే. సో, నువ్వు దాన్ని తెలుసుకోవాలి అంటే పక్కాగా చూడండి ఇక్కడ /n తీసేసి /n తీసేసి ఫోర్త్ ఎండ్ అంటే సెకండ్ లూప్ ఏంటి ఇక్కడ? సెకండ్ లూప్ ఎక్కడుంది? ఒకటే లూప్. ఓకే. చిన్న ఒకటుంది చెప్తాను. సో, దీంట్లో ఇక్కడ నేను /n తీసేసా. తీసి నేనేం చేస్తున్నానంటే ప్రింట్ఎఫ్ ఇక్కడ /n పెట్టి న్యూ లైన్ SL నంబర్ ఇలా ప్రింట్ చేయాలి అనుకుంటున్నాను నేను. ఇక్కడ మీరు గమనించాలి కొన్ని విషయాలు. ఇక్కడ ప్రింట్ అవుతుంది. దాని పక్కన సీరియల్ నంబర్ వస్తది. నెక్స్ట్ న్యూ లైన్‌కెళ్తది. ఇప్పుడు ఎలా ప్రింట్ అవుతుందో చూడండి. చూడండి. సీరియల్ నంబర్ 1, 0, 1, 2, 3, 4 వేర్ ఈస్ 5? 5 లేదు. 6, 7, 8, 9, 10 ఓకే. చూడండి ఎలా వచ్చింది. సో, అంటే ఇక్కడ ఏం జరిగిందో గమనించాలి మీరు. ఇది ఎవ్రీ టైమ్ రన్ అవుతూనే ఉంది. ఎవ్రీ లూప్‌లో ఇది పనిచేస్తూనే ఉంది. ఫస్ట్ 0 వస్తుంది. 0 వచ్చినప్పుడు ఈ ఇక్కడ ఫాల్స్ అవుతది. సో, కంటిన్యూ అవ్వదు ఫస్ట్ లూప్‌లో. అండ్ ఇక్కడికొస్తుంది. ఇది ప్రింట్ అవుతుంది. సో, సీరియల్ నంబర్ 0 అనొస్తుంది. ఇది రన్ అవ్వదు. ఇది రన్ అవ్వదు మనకి. ఎందుకంటే సో, మనకిది బ్రేక్ అవ్వదు. ఇది కూడా ట్రూ అవ్వదు. నెక్స్ట్ లైన్ 1 వస్తుంది. అది కూడా ఈ 2 ప్రింట్ అవుతాయి. కంటిన్యూ అవ్వదు, బ్రేక్ అవ్వదు. నెక్స్ట్ 3, నెక్స్ట్ 4, నెక్స్ట్ 5 వచ్చినప్పుడు ఏమైంది అంటే I = 5 అయినప్పుడు ఇది సీరియల్ నంబర్ ప్రింట్ అయింది. స్క్రీన్ మీద, కన్సోల్ మీద. ప్రింట్ అయిన తర్వాత I = 5 అయింది కదా! ఇది ప్రింట్ అయింది. ప్రింట్ అయిన తర్వాత ఇక్కడ ఈ కండిషన్ ఇక్కడ చెక్ చేసినప్పుడు I = 5 ఇది ట్రూ అయింది. ఇది ట్రూ అయ్యేసరికి ఏమైంది? కంటిన్యూ రన్ అయింది. ఈ కంటిన్యూ రన్ అయితే ఏమవుతది? ఈ కంటిన్యూ రన్ అయితే నెక్స్ట్ వెళ్ళదు ఆ లూప్‌లో. నెక్స్ట్‌కి వెళ్ళదు. అంటే ఈ స్టేట్మెంట్స్ రన్ అవ్వవు. ఈ స్టేట్మెంట్స్‌కెళ్ళకుండా మళ్ళా ఇక్కడి నుంచి ఇటే వెళ్ళిపోతదనమాట. అంటే ఏం జరుగుతదంటే ఒకసారి చూద్దాం. ఫస్ట్ లూప్‌లోకొచ్చిన వెంటనే ఇక్కడికొస్తుంది. చెక్ చేస్తుంది. ఐ మీన్ I = 0 అవుతుంది. I ఇనిషియలైజ్ అవుతుంది. అండ్ అక్కడి నుంచి ఇక్కడికి వెళ్తుంది. ఇది చెక్ చేస్తుంది. ట్రూ అవుతుంది. ట్రూ అయిన తర్వాత లూప్‌లోకి ఎంటర్ అవుతుంది. ఈ స్టేట్మెంట్స్ అన్నిటిని చెక్ చేస్తుంది. వీటన్నిటిని రన్ చేసి మళ్ళా నెక్స్ట్ ఇక్కడికి వెళ్తుంది. ఇక్కడికి వెళ్ళి ఇంక్రిమెంట్ అవుతుంది. ఇంక్రిమెంట్ అయిన తర్వాత మళ్ళా ఇక్కడ చెక్ చేస్తుంది. మళ్ళా ఇది ట్రూ అవుతే మళ్ళా ఇక్కడికొస్తుంది. ఇలా తిరుగుతూ ఉంటుంది. సెకండ్ రౌండ్, 3 రౌండ్స్, 4 రౌండ్స్ అండ్ ఫిఫ్త్ రౌండ్‌కెళ్ళినప్పుడు ఏమైంది అంటే ఇక్కడ
5th రౌండ్‌కి వచ్చినప్పుడు ఇక్కడ దీన్ని రన్ చేసింది. ఇక్కడ చెక్ చేసి i = 5 అయ్యేసరికి కంటిన్యూ రన్ చేసింది. కంటిన్యూ రన్ చేసి ఈ లూప్ ఏమైంది తర్వాత 5th లూప్ ఇటు నుంచి ఇటే ఎళ్ళింది. ఇటు నుంచి ఇటే వెనక్కెళ్ళింది. ఇటు నుంచి ఇటే వెనక్కెళ్ళిందనమాట. 5th రౌండ్ ఒక్కటే. మళ్ళా 6th రౌండ్ వచ్చేసరికి ఇక్కడ ఫాల్స్ అయింది కదా! కంటిన్యూ అవ్వదు. అందుకని నెక్స్ట్ మిగతా అన్నీ రన్ చేసింది. 6th రౌండ్, 7th రౌండ్, 8th రౌండ్, 9th రౌండ్, 10th రౌండ్ వచ్చినప్పుడు ఏమైందంటే వాటిని ప్రింట్ చేసి ఇక్కడ ట్రూ అయ్యేసరికి ఇది బ్రేక్ అయిపోయి బయటికెళ్ళిపోయింది. ఎగ్జిట్ అయిపోయింది. ఏమైంది? ఎగ్జిట్ అయిపోయింది. సో, ఈ విధంగా మనకి ఇక్కడ పనిచేస్తుందనమాట. ఆ విధంగా పనిచేస్తుంది. సో, అందుకే మనకి ఫస్ట్ 5 వచ్చినప్పుడు ఇది ప్రింట్ అయింది గానీ దాని పక్కన నంబర్ ప్రింట్ అవ్వలేదు. ఎందుకంటే ఇది పనిచేసింది. ఇది స్కిప్ అయిపోయినాయి. ఇవన్నీ స్కిప్ అయిపోయినాయి. ఈ లైన్స్ దీని తర్వాత ఎన్ని ఉంటే అన్ని లైన్స్ స్కిప్ అయిపోతాయి. ఆ రౌండ్ ఒక్కటి షార్ట్ రౌండ్ అయిపోతుంది. ఆ కంటిన్యూ నుంచే మళ్ళా వెనక్కెళ్ళిపోతుంది. ఆ లూప్. అది కంటిన్యూ. కంటిన్యూ అనేది మనము ఏదైనా స్పెసిఫిక్ రీజన్‌తో లేదంటే ఒక సిట్యుయేషన్‌లో కొన్ని లైన్స్‌ని స్కిప్ చేయాలి అంటే కంటిన్యూ అనేదే మనం ఉపయోగించుకుంటాం. కంటిన్యూ అనేదే మనం ఉపయోగించుకుంటాం. ఓకే. సో, బ్రేక్ ఎందుకంటే ఏదైనా సందర్భం వచ్చినప్పుడు లూప్ ఇక కంటిన్యూ అవ్వకూడదు అనుకున్నప్పుడు దాన్ని పర్మనెంట్‌గా లూప్‌లో నుంచి ఎగ్జిట్ అయిపోతాం. ఇదేం చేస్తుంది కొన్ని లైన్స్‌ని స్కిప్ చేస్తే ఇది ఇది మనకి కంప్లీట్ లూప్‌లో నుంచి ఎగ్జిట్ చేస్తుంది. బ్రేక్. ఓకే. ఇక్కడ కంటిన్యూ చూడండి. కంటిన్యూ ఎలా చేస్తున్నాను ఇక్కడ నేను. i మోడ్యులస్ 2 = 0 అన్నాననుకోండి. ఇప్పుడు చూడండి ఆల్టర్‌నేటివ్ నంబర్ స్కిప్ అవుతది. ఆల్టర్‌నేటివ్ నంబర్ స్కిప్ అవుతుంది. ఏమైంది? 5 యాహ్! ఈజ్ ఈక్వల్ టు. ఇక్కడ మనకు టెక్నికల్ ప్రాబ్లమ్ చూడండి. ఇన్ఫినిటీ లూప్ అయింది. ఇన్ఫినిటీ లూప్ అయింది. బట్ ఆల్టర్‌నేటివ్ నంబర్ స్కిప్ అవుతూ ఉంది. ఆల్టర్‌నేటివ్ నంబర్ స్కిప్ అవుతూ ఉంది. కానీ ఇన్ఫినిటీ లూప్ అయింది. కారణం ఏంటంటే ఇక్కడ బ్రేక్ అవ్వల. ఎందుకని బ్రేక్ అవ్వలేదు అంటే ఇక్కడ మనము i మోడ్యులస్ 2 అన్నాం గదా! అన్నప్పుడు అంటే ఈవెన్ నంబర్స్ వచ్చినప్పుడు మిగతా లైన్స్ రన్ కాకుండా స్కిప్ చేయమన్నాను. ఇక్కడ 10 వచ్చినప్పుడు బ్రేక్ చేయమన్నాను గదా! 10 అనేది మనకి ఈవెన్ నంబర్ గదా! అయినప్పుడు ఇక్కడి నుంచి కంటిన్యూ అయిపోయింది. అంటే మీవి ఇక్కడ రాలేదు అసలకి. i = 10 వచ్చినప్పుడు సిస్టమ్ ఈ లైన్స్ దగ్గరికి అసలు రాలేదు. ఏడు నుంచి అటు వెళ్ళిపోయింది. అందుకని లూప్ బ్రేక్ కాలేదు. ఓకే. సో, ఇది మనం ఒక పర్పస్ కోడ్ రాద్దాం అనుకుంటే అది వేరే ప్రాబ్లమ్ వస్తుందన్నమాట. ఇలాంటివి ఎన్నో జరుగుతుంటాయి ప్రోగ్రామింగ్‌లో. అంటే మనం ఏదో ఒకటి అనుకుంటాం. అది ఆ పనితో పాటు ఇంకొకటేదో ప్రాబ్లమ్ జరగొచ్చు. ఇంకా ఏదైనా మంచి ఏదైనా జరగొచ్చు. మిగతా కోడ్ రన్ అయినప్పుడు. ఇక్కడ మనకి ప్రాబ్లమ్ అయింది. ఏంటి? లూప్ మనకు బ్రేక్ కాకుండా కంటిన్యూ అయింది. ఈ బ్రేక్ పనిచేయలేదు. ఇలాంటప్పుడు మనం ఏదైనా సెట్ చేసుకోవాలన్నమాట. ఇది ఆల్టర్‌నేటివ్ నంబర్స్ మనము ఈవెన్ నంబర్స్ కాకుండా ఆడ్ నంబర్స్ పెట్టుకుంటే సరిపోతుంది. లేదా ఇక్కడ బ్రేక్ అనేది ఆడ్ నంబర్‌తో కాకుండా ఈవెన్ నంబర్‌తో బ్రేక్ చేయొచ్చు. చూడండి i = 11 అయితే బ్రేక్. i = 11 అయితే బ్రేక్ అన్నామనుకోండి. ఇప్పుడు ఓకే. పని జరుగుతుంది. చూడండి ఫస్ట్ 0 అంటే ఈవెన్ నంబర్స్ అన్నీ మిస్ అయిపోతాయి. సో, 0 రాలేదు, 2 రాలేదు, 4 రాలేదు, 6 రాలేదు, 8 రాలేదు, 10 రాలేదు. ఇంతకుముందు చూడండి 10 దగ్గర ఇది రాలేదు అంటే ఇది రన్ అవ్వలేదన్నమాట. రన్ అవ్వకపోతే ఏమవుతది? అక్కడ బ్రేక్ పనిచేయదు కదా! బ్రేక్ పనిచేయదు.
ఈ 10 అనేది 10 వచ్చినప్పుడు కంటిన్యూ అవుతుంది. ప్రింట్ కాకుండా కంటిన్యూ అవుతుంది. అంటే మళ్ళా ముందుకెళ్ళిపోతుంది. అంటే ఆ టైంలో ఇది రాలేదు. ఇక్కడ మనం ఇంతకుముందు ఏం చేసాం? 10 అయితేనే బ్రేక్ అన్నాం గదా! అందుకని బ్రేక్ కాలేదు. ఇన్ఫినిటీ అయిపోయింది. ఇప్పుడు ఏం చెప్పాను? 11 అయితే బ్రేక్ అన్నాను గదా! అందుకని చెప్పి బ్రేక్ అయిపోయింది. బ్రేక్ అయిపోయింది. ఇలా. ఇలా మనం అంటే కంటిన్యూ అనేది ఏం చేస్తుంది? బ్రేక్ అనేది ఏం చేస్తుంది? అనేది అర్థమైందనుకుంటున్నాను. అర్థమైందా? ప్లీజ్ రెస్పాండ్. లూప్‌లో మనకి కంటిన్యూని ఏ విధంగా యూజ్ చేయొచ్చు? బ్రేక్‌ని ఏ విధంగా యూజ్ చేయొచ్చు? ప్లీజ్ రెస్పాండ్. హలో! ఇంకా? ఇంకా మిగతా వాళ్ళు? భార్గవ్. భార్గవ్ వినపడుతుందా నేను మాట్లాడేది? లోకేష్. హలో లోకేష్. ప్రవీణ్. శివకుమార్. ప్రవీణ్ ఇద్దరున్నారు. విధుల. వినోద్. వంశిత. నాగమణి. సో, మీరు వింటున్నారా నేను మాట్లాడేది? హలో! ఇది నిర్భయరేంది ఈళ్ళు? హలో! రెస్పాండ్ అవ్వాలి. భార్గవ్. హలో! ఏదైనా టెక్నికల్ ప్రాబ్లమా? వినపడట్లేదా నేను మాట్లాడేది? దినేష్ వినపడుతుందా నేను మాట్లాడేది? యెస్. అంటే ఈళ్ళేం చేస్తున్నారు? భార్గవ్. రామగిరి. గబ్రి. లోకేష్. సంధ్యారాణి. వినపడుతుందా నేను మాట్లాడేది? సంధ్యారాణి.
హలో గబ్రి రామగిరి వినపడుతుందా? ఓకే. సో ఈ భార్గవ్ సంధ్యారాణి ఓకే. దినేష్ ఏప్రిల్ ముగ్గురు. ఇంకా శివకుమార్ ఓకే. వినోద్ వినపడుతుందా వినోద్ నేను మాట్లాడేది? సో అర్థమైంది కదా? సో కంటిన్యూ ఎప్పుడు యూజ్ చేస్తారు అండ్ బ్రేక్ అనేది ఎప్పుడు యూజ్ చేస్తారు అనేది అర్థమైందా? హలో మీరు రెస్పాండ్ కాకపోతే కష్టం. ఓకే. సో మనం ఏ సందర్భంలో అయినా సరే మధ్యలో లూప్‌లో నుంచి బయటికి రావాలి అంటే బ్రేక్ అనేది ఉపయోగపడుతుంది. అంటే లూప్ కంప్లీట్ కాకుండానే మధ్యలో లూప్‌లో నుంచి ఎగ్జిట్ అయిపోవాలంటే అంటే లూప్ బ్రేక్ అయిపోవాలి అంటే లూప్ అనేది ఎప్పుడు కంప్లీట్ అవుతది? ఈ కండిషన్ ఫాల్స్ అయితే. ఈ కండిషన్ ఫాల్స్ అయితే లూప్. ఫర్ ఎగ్జాంపుల్ నేనిక్కడ i లెస్ థాన్ 20 అంటున్నాను. అంటే i 20 అయ్యే వరకు లూప్ రన్ అవుతది. iని ఇంక్రిమెంట్ చేస్తున్నాం. ఇప్పుడు నేను దీన్ని రన్ చేస్తే ఓకే. సో మధ్యలో ఇవి ఉన్నాయి కొన్ని. నేను దీన్ని కొంచెంసేపు ఆపేస్తాను. ఇది మొత్తం ఆపాల్సిన అవసరం లేదు. నేను ఒక్కదాన్ని ఆపితే చాలు. కంటిన్యూ. ఓకే. సో సేవ్. చూడండి మనకి అంటే నేను లూప్ అనేది ఇచ్చింది 20 టైమ్స్ లూప్ రన్ అవ్వమని. 20 టైమ్స్. బట్ అది 11కే క్లోజ్ అయిపోయింది. కారణం బ్రేక్. నేను బ్రేక్ ఆపేస్తున్నాను ఇక్కడ. బ్రేకు కంటిన్యూ 2 ఆపాను. నాకు లూప్ కంప్లీట్ ఫినిష్ అవ్వాలి అంటే 20 రౌండ్స్ తిరుగుతుంది. 20 లూప్స్ 20 టైమ్స్ రిపీట్ అవుతుంది కోడ్. మన లూప్‌లో రాసిన కోడ్ అయితే ఉందో, మనం లూప్‌లో రాసిన కోడ్ ఇదంతా కూడా ఈ కోడ్ అంతా కూడా లూప్‌లో ఉంది. ఈ బ్రాకెట్ వరకు ఏ బ్రాకెట్ ఇక్కడ ఉంది కదా బ్రాకెట్. ఈ బ్రాకెట్ వరకు ఈ కోడ్ అంతా 20 టైమ్స్ రిపీట్ అవ్వమని నేను ఈ లూప్ రాశాను. 20 టైమ్స్ రిపీట్ అవ్వమని నేను లూప్ రాశాను. అదే విధంగా 20 టైమ్స్ లూప్ రిపీట్ అయింది. 0 నుంచి 19 వరకు ఇలా సీరియల్ నంబర్ అండ్ 0 అండ్ సీరియల్ నంబర్స్ ఈ విధంగా ప్రింట్ అయినాయి. ఇప్పుడు ఈ ప్రోగ్రామ్ దాని గురించి రాశాను. అలానే జరిగింది. కానీ నాకు మధ్యలో బ్రేక్ మధ్య అన్నీ వద్దు నాకు. నాకు 11 అయిన దగ్గర నుంచి 11 వరకే చాలు. 11 తర్వాత నాకు ఇంక అవసరం లేదు. నంబర్స్ అంటున్నాను. అప్పుడేం చేస్తాను చెక్ చేస్తున్నాను. ఐని 11 అయిందా లేదా చెక్ చేస్తున్నాను. ఎప్పుడైతే ఐ 11 అవుతుందో అప్పుడు బ్రేక్ చేయమంటున్నాను. అప్పుడు లూప్‌ని ఎగ్జిట్ అవ్వమను. లూప్‌లో నుంచి బయటికెళ్ళమను. అంటే లూప్ ఇంకా కంటిన్యూ అవ్వదనమాట. స్టాప్ అయిపోతది. అక్కడి నుంచి. బ్రేక్ ఎక్కడైతే అటెంప్ట్ అయిందో అక్కడి నుంచి మిగతా కోడ్‌ని రన్ చేయదు. ఇంకా లూప్ కంటిన్యూ అవ్వదు. లూప్ మళ్ళా ఇక్కడికి వెళ్ళదు. దీని తర్వాత ఏమన్నా కోడ్ ఉన్నా సరే రన్ చేయదు. అక్కడి నుంచి సడెన్‌గా బయటికి వెళ్ళిపోతది. కోడ్. ఈ బ్రేక్ తర్వాత ఇంక రన్ చేయదనమాట. బ్రేక్ తర్వాత ఇంకేదైనా కోడ్ ఉన్నా దాన్ని కూడా రన్ చేయదు. రన్ చేయకుండా వెళ్ళిపోతది. ఓకే. సో ఇప్పుడు ఒకసారి దీన్ని రన్ చేద్దాం.
ఇక్కడ కావాలంటే మీకు ఇంకోటి నేను ఎగ్జాంపుల్ లాస్ట్‌లో ఒకటి సంథింగ్ ఏదైనా ఒక ఇలా యారో మార్క్ లాగా ఇలా పెడుతున్నాను. యారో మార్క్ లాగా ఇలా పెడుతున్నాను. ఈ యారో మార్కు లాస్ట్‌లో ప్రింట్ కాదు. లాస్ట్‌లో ప్రింట్ కాదు చూడండి. ఎందుకంటే బ్రేక్ అయిపోయింది కాబట్టి ఇక ప్రింట్ కాదనమాట. చూడండి ఈ యారో మార్క్ ఇంత ఫస్ట్ నుంచి ప్రింట్ అయిపోయింది. లాస్ట్‌లో ప్రింట్ కాలేదు యారో మార్క్. ఎందుకంటే ఆ లైన్ ప్రింట్ అవ్వక ముందే మనం బ్రేక్ చేసాం దాన్ని. మరి ఇవన్నీ ఎందుకు ప్రింట్ అయినాయి అంటే ఐ 10 వరకు ఓకే. 11 అయిందంటే మాత్రం బ్రేక్ రన్ అయింది. బ్రేక్ అనేది వచ్చేసింది. ఐ 11 అయిందంటే బ్రేక్ రన్ అయింది. సో, ఇంకా ఈ లైన్ కూడా ప్రింట్ చేయకుండా సడెన్‌గా కిందకెళ్ళి ఐ మీన్ ఎగ్జిట్ అయిపోయింది. లూప్‌లో నుంచే బయటికెళ్ళిపోయింది. ఇంక లూప్ కంటిన్యూ అవ్వదు. అది మనకి బ్రేక్ ఇది. కంటిన్యూ ఏంటి? అది కంప్లీట్ లూప్‌లో నుంచి ఎళ్ళిపోవడం అలాంటివి ఏం కాదది. కంటిన్యూ అంటే లూప్ అంటే ఎలా రన్ అవుతుంది? లూప్‌లోకి ఎంటర్ అయిన తర్వాత లైన్ బై లైన్ కోడ్ రన్ చేసుకుంటూ వస్తుంది గదా! ఇలా వచ్చి లూప్ మళ్ళా ఫస్ట్ నుంచి మళ్ళా రన్ చేసుకుంటూ వస్తుంది గదా! మళ్ళా ఫస్ట్ నుంచి రన్ చేసుకుంటూ వస్తుంది గదా! మళ్ళా ఇలా రిపీటెడ్‌గా రన్ చేస్తూ ఉంటుంది గదా! రన్ చేసినప్పుడు ఆ ట్రిప్స్ నంబర్ ఆఫ్ ట్రిప్స్ రౌండ్స్ అంటాం, ట్రిప్స్ అంటాం. ఏవైతే ఉంటాయో ఆ ట్రిప్స్‌లో మధ్యలో ఆ ట్రిప్ మధ్యలో ఒక రౌండ్‌ని స్కిప్ చేయాలి అంటే ఒక రౌండ్‌ని కంప్లీట్‌గా స్కిప్ చేయాలన్నా చేయొచ్చు. లేదా ఆ రౌండ్‌లో సమ్ కోడ్‌ని స్కిప్ చేయాలి అన్నా చేయొచ్చు. సమ్ కోడ్‌ని స్కిప్ చేయాలన్నా చేయొచ్చు. నేను దాని గురించి ఏం చేశానంటే ఇక్కడ i ఈజ్ ఈక్వల్ 5 ఈజ్ ఈక్వల్ 5 అయితే దీని తర్వాత స్కిప్ చేయమంటున్నాను. అంటే రౌండ్ మొత్తం స్కిప్ చేయమనలా నేను. ఆ రౌండ్‌లో ఈ కోడ్ రన్ అవుతుంది. ఈ కోడ్ రన్ అవుతుంది. దీని తర్వాత కోడ్‌ని రన్ చేయకుండా స్కిప్ చేయమంటున్నాను. ఆ ఒక్క ట్రిప్‌లో. ఆ ఒక్క ట్రిప్‌లో i ఈజ్ ఈక్వల్ 5 అయినప్పుడు మాత్రమే రిమైనింగ్ కాదు. ఓన్లీ ఐ 5 అయినప్పుడు మాత్రమే స్కిప్ చేయమంటున్నాను. అది. సో, ఒకసారి చూద్దాం. చూడండి. ఐ 5 అయినప్పుడు మాత్రమే స్కిప్ అయిపోయింది ఆ రౌండ్. అంటే సంథింగ్ ప్రింట్ కాలేదు చూడండి. నంబర్ ప్రింట్ కాలేదు, యారో ప్రింట్ కాలేదు. ఎందుకంటే స్కిప్ అయిపోయింది. ఇలా కాకుండా వరుసగా 5 అయ్యే వరకు అన్నామనుకోండి చూడండి. లెస్ థాన్ 5 అన్నామనుకోండి. లెస్ థాన్ 5 ఐ లెస్ థాన్ 5 అంటే 5 అయ్యే వరకు ఎవ్రీ టైమ్ స్కిప్ అవుతుంది చూడండి. ఎవ్రీ రౌండ్ స్కిప్ అవుతుంది చూడండి. ఎవ్రీ రౌండ్ 5 వరకు అప్ టు 5 వరకు ఎవ్రీ రౌండ్ స్కిప్ అయిపోయింది. ఆ కోడ్. అంటే ఏమవుతుంది? ఇక్కడి నుంచి ఇటు నుంచి ఇటే ఎళ్తుంది. ఇటు నుంచి ఇటే ఎళ్తుంది. రిమైనింగ్ వెళ్ళదు. అది మనకి కంటిన్యూ అండ్ బ్రేక్. అర్థమైందా? కంటిన్యూ అండ్ బ్రేక్ ఏ విధంగా పనిచేస్తాయి లూప్‌లో. ఎందుకంటే అవి చాలా ఇంపార్టెంట్ లూప్. లూప్ ఎంత ఇంపార్టెంటో లూప్‌లో మనం కంటిన్యూ అండ్ బ్రేక్ యూజ్ చేయడం కూడా అంతే ఇంపార్టెంట్. అందుకు నేను దాన్ని మీకు అర్థమైందా లేదా అనేది నేను అడుగుతుంది రిపీటెడ్‌గా. ఓకే? ఇంక మిగతా వాళ్ళు కూడా రెస్పాండ్ అవ్వాలి. వినోద్ కనీసం మేలుకొనున్న ఐదుగురన్నా? సో, లూప్‌లో మనకి కంటిన్యూ అండ్ బ్రేక్ అర్థమైందా? వినోద్ అండ్ గబ్రిల్, ప్రవీణ్. భార్గవ్ ఇప్పుడు మేలుకున్నాడా? హ్మ్. ఓకే. గుడ్. ఓకే. సో, మాకు నెగెటివ్ థాట్స్ తెప్పించొద్దు మీరు. ఓకే. హెల్ప్ చేసేవాళ్ళకి. సో, ఫ్రీ ట్రైనింగ్స్ ఇద్దాము అని అందరికీ ఇస్తే బావుంటది అనుకునే వాళ్ళకి మీరు నిరుత్సాహం తెప్పించకూడదు. అండ్ నెగెటివ్ థాట్ రెండో ఆలోచన తెప్పించకూడదు.
మీ వల్ల నిజంగా అవసరం ఉన్నవాళ్ళు ఇబ్బంది పడతారు. అది. సో, యాక్టివ్ పార్టిసిపేట్ చేయాలి. ఓకే. గుడ్. సో, నెక్స్ట్ టాపిక్‌కి వెళ్దాం. కంటిన్యూ అది. అండ్ నెక్స్ట్ ఇంకొక స్టేట్మెంట్ మనకి ఇక్కడ గో టు అనే స్టేట్మెంట్ ఉంది. గో టు. ఓకే. ఇది చాలా వండర్‌ఫుల్‌గా ఉపయోగపడుతది గో టు అనేది. నేను ఈ లూప్‌ని ఆపేస్తున్నాను. ఈ లూప్‌ని. ఓకే. ఇక్కడ గో టు అనేది ఎందుకు ఉపయోగపడుతుందో ఒకసారి చూద్దాం. ఇవన్నీ తీసుకుందాం. ఇక్కడ చూడండి, నేను సేమ్ కోడ్ ఇలా ఉంది. ఓకే. ఓకే. సో, ఇది అవసరం లేదు. ఈ లూప్‌లోంచి బయటకొచ్చేసరికి ఇది ఇట్లా అయింది. కొంచెం సెట్ చేద్దాం. ఓకే. గుడ్. సో, i అనేది ఇక్కడ మనకి i అనేది ఇలా ఉంటే i = 0. i గనక 11 అయితే బ్రేక్ అన్నాం గదా! సో, ఇది మనకి తీసేయి. ఇక్కడ ఏం చేస్తానంటే గో టుకు సంబంధించిన టాపిక్స్‌ని ఏ విధంగా యూజ్ చేసుకోవచ్చు అనేది నేను చెప్పదలుచుకున్నాను ఇక్కడ. ఇక్కడ చూస్తే మీరు, నేను లూప్ లేకుండా i ఇక్కడ నేను టాప్ అనే ఒక లేబుల్‌ని క్రియేట్ చేస్తున్నా. టాప్ అనే లేబుల్, ఇదొక లేబుల్. చూడండి, లాస్ట్‌లో నేను సెమీకోలన్ ఇవ్వలేదు. కోలన్ ఇచ్చాను. టాప్ అనేది. అండ్ దీన్నిక్కడ నేనేం చేస్తానంటే, ఇఫ్ i లెస్ థాన్ 11 అయితే గో టు టాప్ అంటున్నాను. గో టు టాప్. i లెస్ థాన్ 11 అయితే గో టు టాప్ అంటున్నాను. ఓకే. సో, నేను యారో అనేది గో టు తర్వాత ఉంది యారో. సో, ఇప్పుడేమవుద్దో చూడండి. ఇప్పుడేం జరుగుతుందో చూద్దాం. ఇక్కడ నేను యారో పెట్టకుండా ఎండ్ అని పెడుతున్నాను. ఎండ్. ఓకే. యారో కూడా ఉండనివ్వండి. యారో మధ్యలో ఎండ్ అని ఇలా ఇస్తున్నాను. ఇప్పుడు ఏం జరుగుతుందో చూద్దాం ఒకసారి. ఇక్కడ లూప్ ఏం లేదు. దేర్ ఇస్ నో లూప్. చూడండి. 0, 1, 2, 3, 4, 5, 6, 7, 10 ఎండ్. ఎండ్ అక్కడ పక్కన వచ్చింది. ఎందుకంటే /n పెట్టలేదు కాబట్టి. /n న్యూ లైన్స్ వస్తదా? చూద్దాం. ఎండ్. ఓకే. అట్లా. ఇక్కడ లూప్ లేదు. ఇక్కడ ఏం లూప్ రాయలేదు నేను. ఓన్లీ గో టు అనమాట. అంటే ఇక్కడ ఏం జరుగుతుందో చూడండి ఒకసారి. జస్ట్ లేబుల్ ఒకటి ఇచ్చా. గో టు అనే స్టేట్మెంట్‌ని యూజ్ చేయడానికి లేబుల్ ఒకటి పెట్టుకున్నా. ఫస్ట్‌లో i = 0 చేశా. ఓకే. గుడ్. దాని తర్వాత ప్రింట్ చేశాను. దీన్ని సంథింగ్ సీరియల్ నంబర్ అనే లేబుల్‌ని. దాని తర్వాత iని ప్రింట్ చేశాను. i 0 ఉంది. ఫస్ట్ 0 ప్రింట్ అవుతది.
నెక్స్ట్ I ఇంక్రిమెంట్ అయ్యింది అంటే I 1 అవుతుంది. ఇఫ్ I లెస్ దాన్ 11 అయితే I లెస్ దాన్ 11 అయితే గో టు టాప్ అన్నాను. అంటే టాప్ అంటే ఈ టాప్ అనే లేబుల్ అనమాట. ఇప్పుడేమవుతుంది టాప్కి వెళ్తుంది వెళ్ళి మళ్ళీ ఇక్కడి నుంచి మొదలు పెడుతుంది అనమాట. మళ్ళీ ఇక్కడి నుంచే అన్నింటినీ రన్ చేస్తుంది. ఇప్పుడు మళ్ళీ 7th లైన్కి వస్తుంది, మళ్ళీ సీరియల్ నెంబర్ ప్రింట్ అవుతుంది. మళ్ళీ ఈసారి I = 1 కదా, 1 ప్రింట్ చేస్తుంది. మళ్ళీ ఇంక్రిమెంట్ అవుతుంది. మళ్ళీ ఇక్కడ I లెస్ దాన్ కాబట్టి ట్రూ కాబట్టి మళ్ళీ గో టాప్ మళ్ళీ మొదటికి వెళ్తుంది. ఇలానే తిరుగుతూ ఉంటుంది. ఎంతవరకు తిరుగుతుంది? అన్లిమిటెడ్ కాదు, నేను ఇక్కడ లిమిట్ చేశాను. ఈ గో టు టాప్ అనేది రన్ అవ్వాలి అంటే I లెస్ దాన్ 11 ఉండాలి. అంటే I కనుక 11 అయినా 11 కంటే ఎక్కువ అయినా మనకి ఇది కండిషన్ ట్రూ కాదు. ఈ గో టాప్ అనేది పనిచేయదు, నెక్స్ట్కి వెళ్తుంది. నెక్స్ట్ ఏమి ఇచ్చాను నేను? ఎండ్ అని పెట్టాను. అట్లా చేసుకోవచ్చు అనమాట. ఇంకోటి కూడా చేయొచ్చు నేను. ఏంటంటే ఇక్కడ టాప్ 1 టాప్ 2 అని 2 లేబుల్స్ పెడుతున్నాను. 2 లేబుల్స్ టాప్ 1 టాప్ 2. నేను ఇక్కడేమో హాయ్ అని ప్రింట్ చేస్తున్నా. అక్కడ టాప్ 1 ఓకే. టాప్ 2లోకి వచ్చేసరికి మళ్ళా హాయ్ లేదా బాయ్ అని పెడతాను. సో ఇప్పుడు ఈ గో టు అనేది ఎలా ఉపయోగించుకోవచ్చు అనే దానికి మీకు మంచి ఎగ్జాంపుల్గా ఇందాకటిది ఇప్పుడుది ఉపయోగపడుతుంది. ఇక్కడ చూడండి, ఆల్టర్నేటివ్ ఒకసారి ఇది ఒకసారి ఇది రన్ చేస్తాను. చూడండి, ఒకసారి ఇది ఒకసారి దీన్ని రన్ చేస్తాను నేను. ఓకే, ఇక్కడ నేను మళ్ళా 11 వరకే 11 రన్ చేయాలనుకుంటున్నాను కాబట్టి 11 టైమ్స్ రన్ చేయాలనుకుంటున్నాను కాబట్టి, అందుకంటే ఎక్కువ ఉంది కాబట్టి నేను మళ్ళీ ఇఫ్ వాడి ఇఫ్ I మోడులస్ 2 = 0 అయితే గో టాప్ 1 ఎల్స్ గో టాప్ 2. ఇక్కడ టాప్ 1 టాప్ 2 లేబుల్స్ 2 ఉన్నాయి. టాప్ 1కి వెళ్తే మొత్తం రన్ అవుతుందా? ఎంతవరకు రన్ అవుతుందో చూడండి. టాప్ 1కి వెళ్తే హాయ్, తర్వాత బాయ్, తర్వాత నంబర్, అట్లా. ఓన్లీ టాప్ 2కి వెళ్తే బాయ్ అని చెప్పేసి నంబర్. చూద్దాం ఇప్పుడు ఈ ప్రోగ్రామ్ రన్ అయితే ఏం అవుట్పుట్ వస్తుందో, దాన్ని బట్టి గో టు అనేది మనం ఎలా యూజ్ చేసుకోవచ్చో చూద్దాం. చూడండి, ఫస్ట్ హాయ్ వచ్చింది. /n ఉందా ఇక్కడ? ఒక్క నిమిషం, దీని పక్కన /n తీసేస్తున్నా. తీసేస్తే ఓకే, ప్రాబ్లం లేదు. నంబర్తో పాటు మనం /n ఇద్దాం. ఇక్కడ చూడండి, ఫస్ట్ హాయ్ ఉంది, బాయ్ ఉంది 0. నెక్స్ట్ బాయ్ ఒక్కటే ఉంది 1. హాయ్ బాయ్ 2, బాయ్ 3, హాయ్ బాయ్ 4. అంటే ఈవెన్ నెంబర్స్కి ఏమో హాయ్ బాయ్ 2 ఉన్నాయి. ఆడ్ నెంబర్కి ఏమో మనకి బాయ్ మాత్రమే ఉంది. ఇక్కడ చూస్తే అంటే 2 ఎందుకు వచ్చినాయి అంటే టాప్ 1కి వెళ్ళినప్పుడు ఈ మొత్తాన్ని రన్ చేస్తుంది. ఐ మీన్ టాప్ 1కి వెళ్ళినప్పుడు. టాప్ 2కి వెళ్ళింది అనుకోండి,
వీటినే రన్ చేస్తుంది. అక్కడికి వెళ్ళలేదు కదా! అంటే ఇక్కడ దాకా వెళ్తదనమాట. ఇక్కడ దాకా తీసుకొని వదిలేస్తుంది. మళ్ళీ ఇక్కడి నుంచి అంటే గో టు టాప్ 1 అన్నామనుకో దీన్ని తీసుకొని ఇక్కడ వదిలేస్తది. అక్కడి నుంచి మళ్ళా మొత్తం రన్ చేసుకుంటది. జస్ట్ లైక్ వాటర్ ఫాల్. టాప్ 2 అన్నామనుకోండి ఇక్కడ దాకా తీసుకొని వదిలేస్తది. మన వెనక్కి. మళ్ళీ ఇక్కడి నుంచి మళ్ళా రన్ చేసుకుంటా రావాలి సిస్టమ్. అట్లా. సో, ఆ విధంగా మనకి గో టు అనేది ఉపయోగపడుతుంది. గో టు అనేది ఉపయోగపడుతుంది. ఓకే. సో, అన్ని చోట్ల లూప్ అవసరం లేకుండా లూప్‌ని యూజ్ చేయాల్సిన అవసరం లేకుండా ఈ గో టు అనేది వాడుకోవచ్చు. ఆఫ్‌కోర్స్ లూప్‌లో కూడా వాడుకోవచ్చు దీన్ని. లూప్‌లో కూడా వాడుకోవచ్చు. ఏదైనా సందర్భంలో మనకు కంటిన్యూ వాడాం కదా! కంటిన్యూ బదులు గో టు వాడుకోవచ్చు. కంటిన్యూ బదులు గో టు వాడుకోవచ్చు. అట్లా. స్కిప్ చేయటం. అంటే మళ్ళా వెనక్కి బ్యాక్‌కి తీసుకురావడం. మనకు కావాల్సిన పొజిషన్‌కి తీసుకెళ్ళటం. ఇట్లా. మనకి బట్ అన్నిటిని దాన్ని రన్ చేసుకుంటూ వస్తదనమాట. అన్నిటిని రన్ చేసుకుంటూ వస్తది. గుర్తుపెట్టుకోండి. ఈ గో టు లేబుల్స్ టాప్‌వే పనిచేస్తాయా? బాటమ్‌వి పనిచేయదా? బాటమ్‌కెళ్దా? బాటమ్. ఓకే. చూద్దాం. చెక్ చేద్దాం. ఇక్కడ నేను టాప్ 3 అని ఇక్కడ ఒకటి యూజ్ చేశా. టాప్ 3 అనేది. నేను స్టార్టింగ్‌లో ఇవేం రన్ చేయకుండా గో టు టాప్ 3 అని పెట్టా. టాప్ 3 ఇప్పుడేమవుద్దో చూద్దాం. ఇదొక్కటే ప్రింట్ చేసి బయటకొచ్చేసింది. ఎండ్ ఒక్కటే ప్రింట్ చేసి బయటకొచ్చేసింది. అంటే గో టు స్టార్టింగే ఏసాను గో టు టాప్ 3 అన్నాను నేను. అనేసరికి ఏమైంది? ఇక్కడి నుంచి జంప్ చేసి టాప్ 3కెళ్ళిపోయింది. టాప్ 3 ఏడుంది టాప్ 3. అంటే ఈ మధ్యలో వాటన్నిటిని స్కిప్ చేసేసింది. జంప్ చేసేసింది. జంప్ చేసి ఇక్కడికెళ్తుంది. గో టు టాప్ 3. ఇక్కడ మనం ఏం చేసి తెలుసా? ఇక్కడ గో టు టాప్ 2 తీసుకెళ్ళొచ్చు. చూడండి. ఓకే. గో టు టాప్ 2 ఇప్పుడేమవుద్దో చూడండి. అంటే టాప్ 3కొచ్చింది కదా! ఇది ఎండ్ ప్రింట్ అవ్వకముందే మళ్ళా పైకెళ్ళిపోయింది ఇది. పైకి పంపించేస్తుంది. యెస్. ఇది మళ్ళా బై ఇన్ఫినిటీ లూప్ అయింది. ఇన్ఫినిటీ లూప్ ఎందుకయిందో చూద్దాం. ఇక్కడ టాప్ 2కొచ్చింది కదా! ఇంక్రిమెంట్ అయింది. యాహ్! ఇంక్రిమెంట్ అయింది. ఇలా టాప్ 1కెళ్తుంది. టాప్ 1కెళ్ళి టాప్ 1కెళ్ళట్లేదు ఎవ్రీ టైమ్. ఐ లెస్ థాన్ టాప్ 2 నుంచే వస్తుంది. టాప్ 2 నుంచే వచ్చింది. టాప్ 2 అంటే ఇక్కడుంది. బై ఇప్పుడు చేస్తుంది ఇదేంది? ఇక్కడే తిరుగుతూ ఉంది. ఇక్కడే తిరుగుతూ ఉంది. ఎంతవరకు తిరగాలి? 11 అయ్యే వరకు. తర్వాత ఏమవుతుంది? ఇక్కడికొస్తుంది. మళ్ళా టాప్ 2కి పంపిస్తుంది. అందుకని ఇది ఇన్ఫినిటీ లూప్ అయిపోయింది. అంటే ఇది కంప్లీట్ అయ్యి i<11 అయిన తర్వాత ఇది కంప్లీట్ అయ్యి ఇక్కడికొస్తే మళ్ళా ఈ టాప్ 2 అంటుంది. టాప్ 2 అంటే ఇక్కడికెళ్ళింది. ఇక్కడికెళ్ళింది మళ్ళా ఇంక్రిమెంట్ అయింది. ఇంక్రిమెంట్ అయిన తర్వాత ఇది ట్రూ కాకూడదు కదా! ఇది ట్రూ కాకూడదు కదా! ఏం జరుగుతుందో చూద్దాం. ఒకే నంబర్ ప్రింట్ అవుతుందా? వేరే నంబర్. సో, నంబర్ మారుతుంది. నంబర్ మారుతుంది. హౌ? హౌ ఇట్ ఈస్ పాసిబుల్? నంబర్ ఎలా మారుతుంది? గో టు టాప్ 3 i 0 అవ్వలేదు కదా! అంటే ఇది కొంచెం ప్రాబ్లమ్ అయిందన్నమాట. ఇలా చెత్తగా ఇలా గో టుస్‌ని యూజ్ చేస్తే అలా ప్రాబ్లమ్ అవుతుందన్నమాట. అది. సో, గో టు టాప్ 2 అన్నాం. సో, అందుకే మనకి
ప్రాబ్లమ్ అవుతుంది. సో అందుకని చెప్పేసి ఎలా పడితే అలా గో టుస్‌ని యూజ్ చేస్తే ఇలా ఇన్ఫినిటీ లూప్స్ అయిపోతాయి. లూప్ వాడకుండానే. టాప్ 2 అన్నాను నేను. టాప్ 2కొచ్చింది. గో టు టాప్ 2 ఇక్కడికొచ్చింది. ఇక్కడికొచ్చి బై నంబర్ ఐ ప్రింట్ చేస్తుంది. ఐ ప్లస్ ప్లస్ అయింది కదా! దీంట్లోకి వెళ్ళటం లేదు. దీంట్లోకి వెళ్ళాల్సిన అవసరం ఎళ్ళదింకా. ఎందుకంటే ఒక్కసారే మనకి ఇదవుతుంది కాబట్టి వెళ్ళదు. వెళ్ళకుండా ఇక్కడే కంటిన్యూగా తిరుగుతూ ఉంటుందనమాట. కంటిన్యూగా తిరుగుతూ ఉంటుంది. ఇన్ఫినిటీ లూప్. ఓకే. అంటే నేను నిన్న మీకు ఒకటి అడిగాను నేను. ఏంటి? లూప్స్‌కి ఆల్టర్‌నేటివ్ ఏమైనా ఉందా అని అడిగాను. లూప్స్‌కి ఆల్టర్‌నేటివ్ ఉందా అనంటే మీరేమన్నారంటే రికర్షన్ గురించి చెప్పారు. రికర్షన్ అంటే ఫంక్షన్‌ని కాల్ చేయటం. ఆఫ్‌కోర్స్. బట్ ఇది కూడా లూప్. లూపింగ్ అయిందా లేదా? ఓకే. సో లూపింగ్ అయిందా లేదా? ఇక్కడ బ్రేక్‌లు, కంటిన్యూలు పనిచేయవు. ఎందుకంటే ఇది లూప్ కాదు కాబట్టి. లూప్ కాదు. మనం లూప్ లాగా క్రియేట్ చేస్తున్నాం. లూప్ కాదు ఇది. లూప్ లాగా క్రియేట్ చేస్తున్నాం. ఎక్కడ కావాలంటే అక్కడ ఫ్లైఓవర్‌లేసుకోవచ్చు. అండర్ గ్రౌండ్‌లేసుకోవచ్చు. ఈ గోటులతోటి. అంటే జంప్ చేయొచ్చు కోడ్‌ని. కోడ్ ఏదైనా స్కిప్ చేయొచ్చు. రన్ కాకుండా స్కిప్ చేయొచ్చు. సందర్భాన్ని బట్టి స్కిప్ చేసుకోవచ్చు వాటిని. ఓకే. ఆల్టర్‌నేటివ్ నంబర్స్ ఇవన్నీ కూడా తయారు చేసుకోవచ్చు. జనరేట్ చేసుకోవచ్చు. రకరకాలుగా కోడ్‌ని ఎక్కడ కావాలంటే అక్కడ జంప్ చేసుకోవచ్చు. అర్థమైందా గోటు ఎలా పనిచేస్తుందో? గోటు ఎలా పనిచేస్తుందో అర్థమైందా? మనం స్కిప్ చేయొచ్చనమాట కోడ్‌ని. చూడండి ఇక్కడ గో టు టాప్ 3 అన్నాం మనం. టాప్ 3 ఎక్కడుంది? ఇక్కడుంది. అంటే అక్కడ ఏం చేస్తుంది? సిస్టమ్ ఇక్కడ ఐ ఇనిషియలైజ్ చేసింది. గో టు టాప్ రన్ అయింది. అంటే ఇక్కడి నుంచి జంప్ అయిపోయింది. ఇక్కడి నుంచి జంప్ అయింది. ఎక్కడికి? ఇక్కడికి జంప్ అయింది. ఇక్కడికి జంప్ అయ్యి మళ్ళా అంటే సారీ ఒక్క నిమిషం. సో ఇక్కడి నుంచి ఇక్కడికి జంప్ అయింది. జంప్ అయిన తర్వాత మళ్ళా ఇక్కడ గో టు టాప్ 2 అని ఉంది. మళ్ళా ఇక్కడి నుంచి ఏమైంది? గో టు టాప్‌కి జంప్ అయింది. టాప్ 2కి జంప్ అయింది. మళ్ళా ఇక్కడి నుంచి వీటిని రన్ చేసుకుంటూ, ఇంక్రిమెంట్ చేసుకుంటూ, వీటన్నిటిని రన్ చేసుకుంటూ మళ్ళీ ఇక్కడ ఇవన్నీ అయిన తర్వాత మళ్ళీ ఇక్కడే ఇంకా లూప్ తిరుగుతూ ఉందనమాట. ఇక్కడే కంటిన్యూ తిరుగుతూ ఉంది ఇంకా. అన్‌లిమిటెడ్ తిరుగుతూనే ఉంటది. అదేమవుతుంది ఇంకా మనకి ఇన్ఫినిటీ లూపే అవుతుంది. సో నేను గో టు టాప్ తీసేసాననుకోండి. ఇప్పుడు మనకి ఇన్ఫినిటీ కాదు. అసలు ఇవేవి కూడా రన్ అవ్వవు. ఎందుకంటే గో టు టాప్ 3 అన్నాను కాబట్టి ఇక్కడ జస్ట్ ఇక్కడికొచ్చేస్తది. ఇది మాత్రమే ప్రింట్ అవుతది. అలా కాకుండా ఇక్కడ ఇంకోటి చేయొచ్చు. ఇక్కడ ఏంటి? ఇఫ్ ఐ ఈజ్ ఈక్వల్ 2 అయితే ఏదో ఒకటి నేను ఊరికే అట్లా పెట్టాను. అయితే లేదా 3 అయితే 3కెళ్దాం. 3 అయితే అప్పుడే గో టు టాప్ అనాలి. అప్పుడే గో టు టాప్ 3. అప్పటి వరకు ఇవి రన్ చేయాలి. అన్నాం అనుకోండి. సో ఇప్పుడు చూడండి ఏమవుతదో. ఇలా వచ్చేసింది. ఓకే. సో దేర్ ఇస్ నో డిఫరెన్స్ అనమాట దీనికి. మళ్ళా టాప్‌కెళ్ళిపోయింది కదా! సో అందుకని డిఫరెన్స్ ఏముండదు. ఓకే. సో ఇలా మనం లూప్స్ క్రియేట్ చేసుకోవచ్చు. దీనితోటి గో టు తోటి మనం ఇలా లూప్స్ క్రియేట్ చేయొచ్చు. నేను చెత్తగా లూప్స్ పెట్టాను ఇక్కడ. ఇది తీసేస్తున్నాను. ఇది కరెక్ట్‌గా పనిచేస్తుంది. సో ఇది కూడా అంతగా అవసరం లేదు. సో మీకు ఎగ్జాంపుల్ గురించి చెప్పాను. వాటిని ఎలా యూజ్ చేసుకోవచ్చు, ఏంటి అనేది అనేదానికి. గుడ్. సో గో టు టాప్ 1 ఇది ఇలా లూప్ అవుతది. అప్ టు 10 లూప్స్ రన్ అవుతది. సో ఒకసారి చూస్తే మనం.
Yeah. Yeah. Up to 10. 0 to 10 అంటే టోటల్ 11 టైమ్స్ 11 టైమ్స్ అది ఆ కోడ్‌ని ప్రింట్ చేసింది. బట్ లూప్ మాత్రం 10 టైమ్స్ లూప్ అయింది. ఓకే. సో, ఇలా గో టు అనేది మనకి ఈ విధంగా పనిచేస్తది. సో, ఈ విధంగా ఉన్నాయి. మనకి కండిషన్స్, లూప్స్ అండ్ గో టు అని, స్విచ్ కేసెస్ అని ఇలా వండర్‌ఫుల్ వెరీ, వెరీ బేసిక్స్ కాన్సెప్ట్స్ మనము 10 డేస్‌లో దీన్ని ఫినిష్ చేసుకున్నాం. ఈ వెరీ, వెరీ బేసిక్స్ ప్రతి ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్‌కి అవసరమైన వెరీ, వెరీ బేసిక్స్ ఇవన్నీ. ఏంటి వేరియబుల్స్, డేటా టైప్స్ అండ్ దాంట్లో నంబర్స్, స్ట్రింగ్స్ అండ్ కండిషనల్ స్టేట్మెంట్స్, స్విచ్ కేసెస్, లూప్స్, లూప్స్‌లో కంటిన్యూ అండ్ బ్రేక్, లూప్‌లో మనకి వైల్, డూ వైల్, ఫర్ లూప్స్ అండ్ నెక్స్ట్ గో టు. సో, ఇవన్నీ వెరీ, వెరీ బేసిక్స్. ఇంకా కొన్ని టాపిక్స్ ఉన్నాయి. వాటి గురించి మనం నేర్చుకునే ముందు ఒక వీటితోటి ఒక ప్రాజెక్ట్ వర్క్ లాగా మనం ఇంతకుముందు మనం చేసే వర్క్ ఏదైతే ఉందో ఐ థింక్ కాలిక్యులేటర్ అనేది ఒకటి నేను చేస్తున్నాను అనుకుంటున్నాను. దాన్ని ఒకసారి మనము కొంచెం డెవలప్ చేద్దాం. ఇదే కాకుండా వేరే కూడా ఆహ్, ఆన్‌లైన్ టెస్ట్ అలాంటివి మీకు చెప్తుంటాను కదా! దాన్ని కూడా సితో చేయొచ్చా అనేది కూడా చూద్దాం. సి లాంగ్వేజ్‌తో. సో, ముందు ఇది బెస్ట్ ఎగ్జాంపుల్‌గా ఇది మీకు ఉంటదిది. జనరల్‌గా అందరికి అవసరమయ్యేది. దీన్ని ఒకసారి చూద్దాం. ఓకే. సో, ఇక్కడ మనం చూడండి. ఇది వైల్ లూప్ కూడా యూజ్ చేయాల్సిన అవసరం లేదు. నేను 100 టైమ్స్ అని చెప్పేసి ఇలా చేయాల్సిన అవసరం లేదు. మనం ఇప్పుడు గో టు యూజ్ చేసుకోవచ్చు. గో టు యూజ్ చేసుకోవచ్చు ఇక్కడ. చూద్దాం ఒకసారి మనం దీన్ని రన్ చేద్దాం. ఏమైందిది? ఇది రన్ అవుతుందా? సో, బిల్డ్ యాహ్! ఇది రన్ అవుతుంది. వాట్ హ్యాపెండ్? పాతది. ఒకసారి క్లోజ్ చేసి రీఓపెన్ చేద్దాం. ఏదిది? ప్రాజెక్ట్‌లో పాతది రన్ అవుతుంది. బిల్డ్ రన్. అరె! ఏమయ్యింది? ప్రాజెక్ట్‌లో కాలిక్యులేటరే ఉంది. ఈ కాలిక్యులేటర్‌ని షో ఫైల్స్ ఇన్ ద ప్రాజెక్ట్ ట్రీ ఒక్కటే ఉంది. రీ రీబిల్డింగ్ ద ప్రాజెక్ట్. ఓకే. రన్. యెస్. ఓకే. సో, ఇలా కాలిక్యులేటర్ మనది సింపుల్ కాలిక్యులేటర్ ఇలా ఉంది. నేను ఇలా ఎంటర్ నంబర్ అంటున్నాను. సో, ఈ ఫర్ ఎగ్జిట్ ప్లస్ ఫర్ ఇలా అంటుంది. నిన్న మనకి చిన్న ఇబ్బందయింది. అదేంటో మనం చూద్దాం. 20 మళ్ళా ప్లస్ యాడ్ అవుతుంది. గుడ్. బట్ ఇక్కడ మనం ఒక స్క్రీన్ పెట్టాలనుకున్నాం. స్క్రీన్‌లో సంథింగ్ ఉంచాలనుకున్నాం. దాంట్లో మనకి ఈ నంబర్స్ అనేవి యాడ్ అవ్వట్లేదు. అదేంటి అనేది ఒకసారి చూద్దాం. ఈ ఫర్ ఎగ్జిట్, ఎగ్జిట్ అయింది. సో, దాని గురించి వర్కౌట్ చేద్దాం. ఇక మనకి వైని ఐ మీన్ స్క్రీన్ ఇక్కడ నేను డిస్‌ప్లే చేస్తున్నాను. /n న్యూ లైన్ తీసుకున్న దాంట్లో ప్రింట్ అవుతుంది. బట్ స్క్రీన్‌లోకి ఇక్కడ ప్లస్ యూ మాత్రమే కంకాట్ చేయగలుగుతున్నాను నేను. నేను దీన్ని కంకాట్ చేయలేకపోతున్నాను. దీన్ని నేను కంకాట్ చేయలేకపోతున్నాను. వై? అంటే స్క్రీన్ అనే స్ట్రింగ్‌లోకి నేను ఈ నంబర్స్‌ని జాయిన్ చేయలేకపోతున్నాను.
నంబర్స్‌ని జాయిన్ చేయలేకపోతున్నాను. అదే గదా! సో స్ట్రింగ్ కంకాటనేషన్ వాడాలా? చిన్న టెక్నికల్ ప్రాబ్లమ్. ఓకే. సో ప్రింట్ఎఫ్‌తో మనకి కోడ్లు ఉంటుంది. మనకిక్కడ కన్వర్ట్ కోసం స్ట్రింగ్ నంబర్ అనే ఒక ఫంక్షన్ చూసాం మనం. స్ట్రింగ్స్‌లో ఫంక్షన్ రిటర్న్స్ ఫస్ట్ కరెన్సీ. ఓకే. ఇక్కడ మనకి స్ట్రింగ్ అనేది ఎందుకు ఉపయోగపడుతుంది? ఒక స్ట్రింగ్ కంకాటే వాడాం. స్ట్రింగ్ కంకాట్ వాడాం. బట్ వై ఇట్స్ నాట్ స్క్రీన్‌లోకి ఎక్స్‌ని ఎందుకు తీసుకోదు? ఎక్స్ అనే వేరియబుల్‌ని ఎందుకు కంకాట్ చేయదు? రన్ చేద్దాం. రన్ చేస్తే 10 ప్లస్ ఇక్కడ అదిగో ప్రాబ్లమ్ వస్తుంది. మెమరీ ప్రాబ్లమ్ ఎళ్ళిపోయింది. కిందకెళ్ళిపోయింది. ఓకే. ఆ వాల్యూ స్టోర్ అవ్వకుండా వెళ్ళిపోయింది. హ్మ్. 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 అంటే ఇలాంటి కొన్ని అంటే మనకక్కడ ఆ స్క్రీన్ మీద సంథింగ్ డిస్‌ప్లే చేద్దామంటేనే మనకు ప్రాబ్లమ్ అవుతుంది. ప్రాబ్లమ్ అయింది. అంతే ఇంకేం లేదు. హ్మ్. సో, మనకిక్కడ పాయింటర్స్ అనే కాన్సెప్ట్ చెప్పుకుంటే అది వీలవుతదేమో అనిపిస్తుంది నాకు. సో, పాయింటర్స్ అనే కాన్సెప్ట్ చెప్పుకుంటే
మనకది వీలవుతుంది అనుకుంటున్నాను నేను. ఓకే. చూద్దాం. సో, పాయింటర్స్ చెప్పిన తర్వాత మనం దీని గురించి మళ్ళా ఒకసారి ఆలోచిద్దాం. ఓకే. అంటే నేను ఇక్కడ ఏమి అవుట్‌పుట్ తీసుకురావాలనుకుంటున్నాను అంటే, మనం ఏదైతే ఎంటర్ చేసామో, ఆ డేటా ఇక్కడ మనకు ప్రింట్ అవ్వాలి. ఇక్కడ. జస్ట్ లైక్ కాలిక్యులేటర్. అంటే గ్రాఫికల్ కాలిక్యులేటర్ ఉన్నాయి కదా! గ్రాఫికల్ కాలిక్యులేటర్స్ ఎలా పనిచేస్తాయి చూడండి. ఇప్పుడు మనం ఏదైనా సంథింగ్ 10 ప్లస్ 20 ఇలా అంటాం కదా! సో, ఇలా అన్నప్పుడు పైన చూపిస్తుంది చూడండి. పైన ఇక్కడ 10 ప్లస్ 20 ఈజ్ ఈక్వల్ టు కొట్టాను నేను. కొట్టాలి కాడ ఈజ్ ఈక్వల్ 30 ఇలా చూపిస్తుంది కదా! ఇలా నాకు ప్రింట్ చేయాలనుకుంటున్నాను నేను. మిగతా కాలిక్యులేషన్స్ మనం చేయగలుగుతున్నాం కదా! సో, అక్కడ అది ప్రింట్ చేయాలనుకుంటున్నాను. దానికి మనం ఏం చేయాలి? సంథింగ్ వేరియబుల్‌ని కంకాట్ చేయాలి. స్ట్రింగ్ వేరియబుల్‌ని కంకాట్ చేయాలి. స్ట్రింగ్‌ని కంకాట్ చేయాలి. ఓకే. అది మనకి అక్కడ వర్కౌట్ కావట్లేదు. సో, 10 ఓకే. ఇక్కడ ప్లస్ అంటే ఇక్కడ మనకి బయటికెళ్ళిపోతుంది. ఎందుకంటే నేను ఇక్కడ దాన్ని యాడ్ చేద్దామంటే ఇది సరైన పద్ధతి కాదు ఇది. సో, బట్ ఇక్కడ నేను స్ట్రింగ్స్ అనే స్ట్రింగ్ అనేది ఉంది. బట్ ఇది వర్కౌట్ కావట్లేదు. తీసేసేయి. అక్కడ మనం స్క్రీన్‌ని డిస్‌ప్లే చేసే ప్రాసెస్ ఏదైతే ఉందో తర్వాత చూద్దాం దీన్ని. సో, నేను ఇక్కడ తీసేస్తున్నాను. ఈ స్క్రీన్ వేరియబుల్‌ని కూడా నేను తీసేస్తున్నాను. తర్వాత చూద్దాం స్క్రీన్‌కి సంబంధించి. అండ్ స్క్రీన్స్ ఆల్సో రిమూవ్ ఇక్కడ. ఓకే. సో, గుడ్. ఇప్పుడు రిమైనింగ్ కాలిక్యులేటర్ పని చూద్దాం. ఓన్లీ అడిషన్స్ మనకి సబ్‌స్ట్రాక్షన్స్ మాత్రమే ప్రెజెంట్ మనం కాలిక్యులేటర్ చేస్తుంది. సో, 10 ప్లస్ 20 మైనస్ చూద్దాం. మళ్ళా రన్ చేద్దాం ఒకసారి. ఎగ్జిట్ అవుతున్నాను. కరెక్ట్‌గా ఎక్కడైనా తప్పు చేస్తున్నానో చూద్దాం. ఫస్ట్ నేను 10 ఇచ్చాను. రిజల్ట్‌లో 10 రావాలి నాకు. రాలా. బట్ వెయిటింగ్ అన్నమాట. దేని గురించి వెయిటింగో చూద్దాం. ప్లస్ ఇప్పుడు ప్లస్ కొట్టిన తర్వాత 10 ఎంటర్ అయింది. గుడ్. మళ్ళీ ఎంటర్ నంబర్. సో, 20 ప్లస్ 30 అయింది. ట్వంటీ ప్లస్ ఇట్లా వస్తుంది. అంటే కొంచెం ఉల్టా పనిచేస్తుంది. కొంచెం తేడాగా పనిచేస్తుంది. ఓకే. సో, ఎంటర్ నంబర్ 10 అంటే 50 ఉంది కదా! రిజల్ట్‌లో 50 ఉంది. నేను 10 దీన్ని మైనస్ చేస్తున్నాను. 40 ఓకే. అంటే ఫస్ట్ నంబర్ ఇచ్చి దాన్ని మైనస్ చేస్తున్నాం. గుడ్. అలా కాకుండా నేను ఫస్ట్ నుంచి ఒకసారి నువ్వు రన్ చేస్తే దీన్ని ఫస్ట్ నుంచి రన్ చేస్తే సో, ఇప్పుడు మళ్ళా రన్ చేసి చూడండి ఒకసారి. ఎంటర్ నంబర్ ఇచ్చినప్పుడు మనకి ఆపరేటర్‌ని అడిగింది. ఓకే. నేను ప్లస్ అంటున్నాను. ఇచ్చిన తర్వాత ప్లస్ అయింది. అయిపోయింది ఫినిష్. ప్లస్ అయింది కదా! ప్లస్ అయిన తర్వాత దాన్ని యాడ్ అయింది. 10 యాడ్ అయింది. ఇప్పుడు మళ్ళా 10 ఇచ్చినప్పుడు ఇప్పుడు నేను మళ్ళా ప్లస్ అంటే 20 యాడ్ అవుతుంది. గుడ్. ఈజ్ ఈక్వల్‌తో పని లేదు మనకి ఇక్కడ. మళ్ళా నంబర్ అడుగుతుంది. 20 అంటున్నాను. ఆపరేటర్ అన్నప్పుడు మైనస్ అన్నప్పుడు ఇట్లా వచ్చేసా. 0 అయిపోయింది. 20 - 20 0. సో, ఇక్కడ నాకు స్టార్టింగ్ 10 కొట్టిన వెంటనే నాకు రిజల్ట్ స్క్రీన్ వచ్చేసేయాలి. రిజల్ట్ స్క్రీన్‌లోకి పడిపోవాలి నాకు. సో, దాని గురించి కొంచెం వర్కౌట్ చేద్దాం.
దీన్ని క్లోజ్ చేస్తున్నాను నేను. సో ఇక్కడ ఓకే, లూప్ అలానే ఉండేవాడి, ప్రాబ్లం లేదు. రిజల్ట్ ఫస్ట్ ఇనిషియల్ 0 వస్తుంది, 0 ప్రింట్ అవుతుంది. ఎంటర్ నంబర్ అంటుంది. నంబర్ అయిన తర్వాత ఈ ఆపరేటర్ని అప్పుడే అడగకూడదు అనమాట. ఆపరేటర్ని ఫస్ట్ టైం అడగకుండా అంటే ఈ ఆపరేటర్ మనం ఇక్కడ కాకుండా ఈ నంబర్ని ఇవి ఇక్కడ కాకుండా ఆపరేటర్ అడిగిన తర్వాత నంబర్ అడిగేటట్టు అండ్ ఫస్ట్ టైం ఆపరేటర్ని అడగకుండా ఇఫ్ ఐని ఎక్కడ ప్లస్ చేయలేదా? చేశాను. I is equal to 0, not is equal to 0. I not is equal to 0 అయితేనే ఈ ఆపరేటర్ని అడిగేటట్లు నేను ఇక్కడ సెట్ చేస్తున్నాను. ఆపరేటర్ని ఎప్పుడు అడగాలి అంటే I 0 కానప్పుడు మాత్రమే, అంటే స్టార్టింగ్ మనం ఈ ఆప్షన్స్ అడగకూడదు అనమాట. ఫస్ట్ డైరెక్ట్గా నంబర్కి వెళ్ళిపోవాలి. ఇప్పుడు చూద్దాం ఇది ఎంత మాత్రం వర్కౌట్ అవుతుందో. ఫస్ట్ డైరెక్ట్గా నంబర్ అడిగింది, గుడ్. 10 తర్వాత ఆపరేటర్ అడుగుతుంది ప్లస్ మళ్ళీ నంబర్ అడుగుతుంది, కానీ ఫస్ట్ ఇచ్చిన నంబర్ ఎంటర్ అవ్వలేదు కదా. ఫస్ట్ ఇచ్చిన నంబర్ ఎంటర్ అవ్వలేదు. ఇది బాగుంది కానీ ఎగ్జిట్ ఇక్కడ చూడండి, ఎగ్జిట్ కూడా అవ్వట్లేదు. ఆప్షన్ ఈ అయితే మనకు నంబర్ అడగకూడదు అనమాట. ఓకే, సో if OPT is equal ఇలా చెక్ చేయకూడదు కదా దీన్ని. ఎస్, OPT 0 not is equal to E. అండ్ ఇంకొకటి ఇక్కడ ఫస్ట్ టైం మనం ఇక్కడ ఇది y వాల్యూ స్టోర్ చేసిన తర్వాత వైలో నంబర్ని తీసుకున్న తర్వాత ఇలా వచ్చి సంథింగ్ వైలోకి సమ్ డేటా వచ్చిన తర్వాత ఇవన్నీ చెక్ చేసుకుని ఇలా వచ్చేసి ఇలా వచ్చి లూప్లోకి ఇలా వెళ్ళినప్పుడు ఇది ప్రింట్ చేయాలి కదా, ఎక్స్ని కదా ప్రింట్ చేయాలి, ఎక్స్ని ప్రింట్ చేయాలి. బట్ ఇక్కడ మనకి ఫస్ట్ టైం ఇది ఎంటర్ అయితే ఫస్ట్ టైం ఓకే, ఇక్కడ నేను ఎన్నిసార్లు రాయాల్సి వస్తుంది అంటే ఏదో సంథింగ్ లాజిక్ మిస్ అవుతుంది. సో ఇంత కోడ్ రాయకూడదు. చూద్దాం ఎంతవరకు తీసుకెళ్తుందో ఇది. ఈ విధంగా అంటే ఆ చిన్న డిఫరెన్స్ కోసం మామూలుగా క్యాలిక్యులేటర్ పనిచేస్తుంది, అది స్టార్టింగ్ ప్రాబ్లం ఉంది. ఆ స్టార్టింగ్ సరిగా అడగట్లేదు. అది నేను దాన్ని సరి చేయడానికి ట్రై చేస్తున్నాను. ముందు ఏది తర్వాత ఏది అనేది నేను సెట్ చేస్తున్నాను. ఫస్ట్ నేను ఏం చేస్తున్నానంటే ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు వై అంటున్నాను. వైని ఇక్కడ ఎంటర్ చేస్తున్నాను, ఎక్స్లో స్టోర్ చేస్తున్నాను. ఇప్పుడు చూద్దాం, స్టార్టింగ్ నేను 10 కొట్టిన వెంటనే నంబర్ వస్తుంది. ఇక్కడ చూడండి 10 ప్లస్
10 అన్నాను కదా! మరి ఎళ్లి స్టోర్ అవ్వలేదేంటి? రిజల్ట్ నాకు 10 చూపించలేదు. చూపించలేదు. ఎగ్జిట్. ఇక్కడ ఐ నాట్ ఈజ్ ఈక్వల్ టు 0 కాదు. ఐ 0. ఐ 0 అయితే ఐ 0 అయితే ఓకే. ఐ 0 అయితే ఇప్పుడు చూడండి. ఇప్పుడు పనిచేస్తుంది. 10 యెస్. రిజల్ట్‌లో 10 వచ్చింది. మనం ఎంటర్ చేసిన 10 వచ్చేసింది. వాట్ డు యూ వాంట్ అంటుంది. ప్లస్ మళ్ళీ ఎంటర్ నంబర్ 20. యెస్. రిజల్ట్ 30 వచ్చింది. మళ్ళీ దాన్ని ఇంకేమైనా చేయాలనుకుంటున్నావా? మైనస్ నంబర్ ఎంత? 15. యెస్. ఎగ్జాక్ట్‌గా. ఇప్పుడు సూపర్‌గా పనిచేస్తుంది. ఇప్పుడు సూపర్‌గా పనిచేస్తుంది. ఓకే. సో, మళ్ళా ఎంటర్ ప్లస్ 55. ఎక్సలెంట్ కాలిక్యులేటర్. మైనస్ 5. సూపర్బ్. ఎగ్జిట్. నైస్. ఓకే. బాగా పనిచేస్తుంది. ఇంకా మిగతాయి కూడా మనం యాడ్ చేద్దాం. ఈజీగా యాడ్ చేయొచ్చు మనకి. కాన్సెప్ట్ అర్థమైపోయింది. ఇంకేముంది? సింపుల్‌గా చేసేయొచ్చు. మైనస్ అయితే అన్నాం కదా! ఇంకా యాడ్ చేసుకోవడమే. ఇంకొక 2 ఈ ఎల్ఇఫ్‌ని ఎంటర్ కొడదాం ఇట్లా కిందకి. ఇట్లాగా ఆప్షన్ ఈక్వల్ టు మైనస్ కాకుండా మల్టిప్లికేషన్స్ అయితే ఇది. సింపుల్. అయిపోయింది. యాహ్! ఇంకొకటి చిన్న ప్రాబ్లమ్ ఏంటంటే నేను ఇక్కడ మెనూ క్రియేట్ చేయాలి కదా! ఇక మనం మెనూ క్రియేట్ చేయాలి. సో, కింద పెడుతున్నా. ఈ అయితే అన్నాం కదా! ఇది ఈ తీసేసేయి. ఈ ఎగ్జిట్ అవసరం లేదు మనకి. సో, ప్లస్ మల్టిప్లికేషన్స్ సెలెక్ట్ చేయి. ఎక్స్ పెడదామా మల్టిప్లికేషన్స్‌కి? వద్దులే ఇదే పెట్టేసేయి. ఫర్ మల్టీ MULTI multiplications and divisions DIV అని పెడుతున్నా. ఓకే. సో, నెక్స్ట్ ఓకే. ఓకే. ఇప్పుడు రన్ చేద్దాం. యెస్. నంబర్ చూసారా? 10 వచ్చింది. ఇక్కడ ఈఎన్ మెనూ వచ్చేసింది. ప్లస్ వద్దు. డివైడెడ్ బై 2 5 వచ్చింది చూడండి. ఇక్కడ ఇంకొంచెం ఇంటెలిజెంట్ కాలిక్యులేటర్ చేయాలి కదా! చేద్దాం తర్వాత. ఇప్పుడు ఏం చేస్తున్నానంటే ఇప్పుడు మళ్ళా డివైడెడ్ బై మళ్ళా 2 ఇస్తే ఏమొస్తది? చూడండి 2 వస్తుంది. ఓకే. 2.5 రావాలి కదా! రావట్లేదు. 2.5 రావాలి కదా! రావట్లేదు. ఓకే. అప్పుడు దాన్ని ఏం చేయాలి? రిజల్ట్ అది చూద్దాం. చూడండి డివైడెడ్ బై 2 అంటే ఓకే కరెక్ట్ గానే వస్తుంది. అక్కడ ఇచ్చానా? తప్పిచ్చానా? సెలెక్ట్ ఆప్షన్ దగ్గర తప్పిచ్చాను. 2 1 వచ్చింది సంథింగ్. ప్లస్ 14
15 అయింది. డివైడ్ బై 2 7 వస్తుంది. అంటే పాయింట్లు రావట్లేదు. సో, వాటిని కూడా మనం సెట్ చేసుకోవాలి. గుడ్. చేద్దాం. దీంతో పాటు మన టార్గెట్ ఇంకోటుంది. ఏంటంటే, ఇక్కడ మనం సెలెక్ట్ చేసిన అవన్నీ కూడా మన కాలిక్యులేషన్స్ హిస్టరీ అంతా కూడా ఇక్కడ స్టోర్ అవ్వాలి. ఇక్కడ పనిచేయాలి. ఇక్కడ రన్ అవ్వాలి. దాని గురించి చూద్దాం. అండ్ ఇంకొకటేంటంటే, ఈ మెను ఇక్కడ కాదు. ఈ మెను సెలెక్ట్ ఆప్షన్ మాత్రం రావాలి. మెను మాత్రం ఇక్కడ డిస్‌ప్లే అవ్వాలి. లేదా మెను తర్వాత చూద్దాంలే. ముందైతే ఈ కాలిక్యులేషన్ పార్ట్ కరెక్ట్‌గా చేసి, తర్వాత పక్కన చేయాలి. దాని గురించి నెక్స్ట్ క్లాస్‌లో చూద్దాం మనం. ఈ ఫర్ ఎగ్జిట్. గుడ్. బాయ్. సో, ఏమైనా డౌట్స్ ఉంటే అడగొచ్చు మీరు. సో, ఈ కాలిక్యులేటర్ ప్రోగ్రామ్ కూడా ఒకసారి రన్ చేయండి మీరు.